హాయ్ ఫ్రెండ్స్, నమస్తే టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఆర్ఈసీ రామ్ ఇష్యూ చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఆధార్ కార్డ్ నుంచి పాన్ కార్డ్ లింక్ ఎలా పెట్టుకోవాలి ఈ యొక్క క్వైరీ అయితే రావడం జరిగింది. జస్ట్ ఇక్కడ మీరైతే ఆధార్ కార్డ్ లింక్ అని టైప్ చేయండి. ఆధార్ టు పాన్ లింక్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత లింక్ ఆధార్ యూజర్ మాన్యువల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. హోమ్ పైన అయితే క్లిక్ చేయండి. హోమ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్టయితే లింక్ ఆధార్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ రావడం జరుగుతుంది. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ ఉంది కదా, దీనిపైన ఈ యొక్క డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఈ డైలాగ్ బాక్స్లో కింద కంటిన్యూ టు పే త్రూ ఈ పే ట్యాక్స్ ఉంది కదా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాన్ నెంబర్ అయితే 2 times ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ అయి ఉందో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మీకు టైమింగ్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట, 15 minutes. ఈ మినిట్స్ లోపు అయితే మీరు పాన్ కార్డ్కి వచ్చిన ఓటీపీ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు నెక్స్ట్ ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ, క్లిక్ కంటిన్యూ టు మేక్ ఎ న్యూ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇలా ఒక ఎర్రర్ రావడం జరుగుతుంది. ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇన్కమ్ ట్యాక్స్కి అయితే అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్ మనకి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనం 300 rupees మాత్రమే ఉండేదన్నమాట. ఇప్పుడు బేస్డ్ ఆన్ ది డీలే చేయడం వల్ల మీకు ఫైన్ అనేది పడడం జరిగింది. సో ఇక్కడ మీకు ప్రెసిడెంట్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ ఇయర్లో ఉన్నారు, మీరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి మీరు అమౌంట్ పే చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ మీకు 2023లో అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 25-26 ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అదర్ రిసిపియెంట్ ఉంది కదా, దీనిపైన అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, ఇందులో మీరు దేని ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేస్తున్నారంటే ఫీ ఫర్ డీలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ ఉంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ గమనించినట్టయితే ట్యాక్స్, సర్చార్జ్, సెస్, ఇంట్రెస్ట్, పెనాలిటీ అన్నీ కూడా కలిపి మీకు ఇక్కడ అమౌంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ అమౌంట్ చూపించిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసేసేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎయిదర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పే చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా అయినా పే చేయొచ్చు, లేదా మీరు బ్యాంక్ కౌంటర్ అని ఉంటుంది దాని ద్వారా అయినా పే చేయొచ్చు, లేదంటే ఆర్టీజీఎస్ కానీ ఎన్ఈఎఫ్టీ ద్వారా అయినా పే చేయొచ్చు. అలానే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్. సపోజ్ మీ దగ్గర ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఏమి లేవు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అలాంటివి, అప్పుడు మీరు ఇక్కడ పేమెంట్ గేట్వే అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ ఏ బ్యాంక్ అయితే మీ దగ్గర ఉందో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పే నౌ అని ఉంది కదా, సో ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే చేసేసేయండి. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, లేదా కార్డ్ పేమెంట్ ద్వారా పే చేయొచ్చు, లేదా అదర్ పేమెంట్స్ మోడ్స్ అయినా పే చేయొచ్చు అనమాట. నేను ఇక్కడైతే యూపీఐ పేమెంట్ అయితే తీసుకుంటున్నాను. యూపీఐ పేమెంట్ తీసుకున్న తర్వాత మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ ద్వారానే పే చేయొచ్చు, లేదా మీ యొక్క యూపీఐకి సంబంధించి ఒక కోడ్ అనేది ఉంటుంది, దాని ద్వారానే పే చేయొచ్చు. నేనైతే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే తీసుకుంటున్నాను. క్యూఆర్ కోడ్ అనేది రిప్రజెంట్ అవుతుంది. ఇక్కడ మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయినట్టుగా మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ద చలాన్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేసేయండి. మీకు డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. అలానే మీరు గమనించినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సపోజ్ అనదర్ పేమెంట్ పే చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ మేక్ అనదర్ పేమెంట్ పైన అయితే క్లిక్ చేయండి. సపోజ్ మీకు ఈ చలానికి సంబంధించి పర్టికులర్ డౌన్లోడ్ అయితే కావాలనుకుంటే ఇక్కడ ఆల్రెడీ చేశారు కదా, సో ఇక్కడ క్లిక్ చేశారంటే కనుక మీకు ఇక్కడ పర్టికులర్ డీటెయిల్స్ అనేది మీరు ఎప్పుడు పే చేశారు, ఏ టైంలో పే చేశారు, పర్సన్ ఎవరు అనేది ఆల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు మీ యొక్క పేమెంట్స్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ చేసి మీ పేమెంట్స్ అనేది పెండింగ్ పేమెంట్స్ అయితే పే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అయితే December 31st అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, దీన్ని గమనించండి. సో తొందరగా అయితే పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ లింక్ అయ్యా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా అంటే హోమ్లోకి వెళ్ళి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడైతే నేను లింక్ ఆధార్ ఆప్షన్ ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లింక్ ఆధార్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే టైప్ చేసేసేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా మీరు ఎనేబుల్ చేసుకున్న తర్వాత లింక్ ఆధార్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
ఇక్కడ అన్ని నెంబర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత లింక్ ఆధార్ ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వ్యాలిడేట్ పైన అయితే క్లిక్ చేయండి. మీరు ఇక్కడ గమనించినట్టే యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెండ్ టు వ్యాలిడేట్ ఇన్ ది కేస్ ఆఫ్ రిక్వైర్డ్. ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ 48 hours బై క్లికింగ్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్విక్ లింక్ ఆన్ హోమ్ పేజ్. మనం ఇప్పుడు 24 hours తర్వాత లేదా 48 hours తర్వాత మీరు ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్ పైన క్లిక్ చేసినట్టయితే మీ ఆధార్ కార్డ్ లింక్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని అమౌంట్ పే చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒక ఓటీపీ వెరిఫికేషన్ అనేది చేసి ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్గా చేయాలి ఫ్రెండ్స్. ఇలా చేసిన తర్వాత మీకు ఆధార్ కార్డ్ అనేది 48 hours లింక్ అనేది జరుగుతుంది. మీరు ఓన్లీ పేమెంట్ పే చేసేసి అక్కడ స్టాప్ చేశారంటే ప్రాసెస్, సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వదు. కాబట్టి మీరు పేమెంట్ పే చేసిన తర్వాత ఈ పర్టికులర్ ప్రాసెస్, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్, మళ్ళీ మీరు మీ యొక్క ఆధారు, పాన్ అండ్ మీ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాన్ లింక్ అనేది సబ్మిషన్ అనేది అవుతుంది. ఆఫ్టర్ 48 hours తర్వాత మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ఇచ్చి ఇలానే చెక్ చేశారంటే మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఆధార్ కార్డ్కి లింక్ అయిపోతుంది అనమాట. ఇలా మీ యొక్క పాన్ కార్డ్ని అయితే మీరు లింక్ చేసుకుంటారు. మీకు ఈ ప్రాసెస్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.